హాయ్ ఫ్రెండ్స్, ఎర్రకారం దోశ, ఉల్లి దోశ, రా ఉల్లితో గోంగూర పచ్చడితో దోశలు తినండి. వచ్చేది మీ ఇంట్లో మీరు ఏం చేసుకున్నారు ఫ్రెండ్స్? మా ఇంట్లో అయితే దోశ చూపిస్తున్నాగా ఎక్కువ ఇలా గోంగూర, పచ్చి ఉల్లి, అద్భుతం. ఇందులో ఎంతమందికి అద్భుతం ఇష్టం? యమ్మీ. గోంగూర శరీరానికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఎక్కువ ఐరన్ ఉంటుంది. గోంగూర తిన్న రోజు ఎక్కువ వాటర్ తాగండి, బాడీలో హీట్ చేయకుండా ఉంటుంది. గోంగూర తిన్న రోజు హీట్ చేసిందని చెప్తా ఉంటారు. గోంగూర వల్ల హీట్ చేయదు, నీళ్ళు తక్కువ తాగినందువల్ల వేడి చేసింది. ఓకేనా? గోంగూరని అలా తిట్టకండి. ఆంధ్రా మాత గోంగూర. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా? చూస్తున్నారు పోతున్నారే కానీ ఒక్కరు సబ్స్క్రైబ్ చేయట్లే, ఒక్క లైక్ కొట్టట్లే. పాపం తగులుద్ది మీకు. నిజమే, ఆనియను హెయిర్కి చాలా మంచిది. ఆనియన్ని రోట్లో దంచుకొని దాన్ని వస్త్రగాయం పట్టుకొని ఆ లిక్విడ్ని కొంచెం కొబ్బరి నూనె కలిపి స్కాల్ప్కి కానీ పట్టించి హెడ్ బాత్ చేసామంటే హెయిర్లో రూట్స్ మళ్ళీ రీగ్రోత్ అవుతాయి అన్నమాట. పోయిన రూట్స్ వాటికి బలం చేకూరు. ఓకేనా? హెయిర్ రీగ్రోత్ అయింది. ఓకేనా? దానివల్ల ఆనియన్ని ఇలా యూస్ చేసుకోండి. అంటే ఆనియన్లో ఉండే హెయిర్ షాంపులు ఇలాంటివి యూస్ చేయకుండా డైరెక్ట్గా మన ఇంట్లోనే ఉందిగా, ఇలా చేసేసుకోండి. నేనైతే తినేస్తున్నా. మీరు కూడా ఇలా చేసుకొని ఇలా చట్నీ అద్దుకొని ఇలా ఆనియన్ వేసుకొని తిని కామెంట్ చేయండి మేము తిన్నామని. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయరా? బాయ్.